అసలు ఇప్పుడు ఈజీగా ఇండిపెండెన్స్ డే అంటే ఒక ఈజీగా తీసేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. దీనికోసం కష్టపడిన కష్టాన్ని మీరు దగ్గరుండి చూసారు కాబట్టి దాని గురించి చెప్పండి. ఈ భారతదేశానికి సంపూర్ణ స్వేచ్ఛని ప్రసాదించినటువంటి మనకి అతి ముఖ్యమైన స్వాతంత్ర సమర యోధుల దినోత్సవం అనేది స్వాతంత్ర సమర యోధులు, దెబ్బలు తిన్నవారు, ప్రాణాలు అర్పించిన వారు. ఒక భగత్ సింగ్ని తీసుకోండి. ఇప్పుడు అందరూ తప్పులు చేసి జైలుకి వెళ్ళే వాళ్ళే తప్ప దేశం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు, న్యాయం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఏమన్నా ఒకరిద్దరు ఉంటారేమో అమ్మా, తెలియదు మాకు. ఆగస్టు 15 వస్తే ఖాదీ బట్టలు కట్టుకుని మేము స్కూళ్ళకు మాస్టర్ గారు వెనకాల వెళ్ళి మా దేశభక్తిని చాటుకుని వీరందరి గురించి మా ఉపాధ్యాయులు మాకు చెప్తుంటే, లేకపోతే ఆ స్థానిక నాయకులు ఎవరైనా వచ్చి స్వాతంత్ర సమరయోధులు చెబుతుంటే తరించిపోయేవాళ్ళు. అటువంటి స్వాతంత్ర సమరయోధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కనీసం ఒక వారం పాటు నాటి ఆ జెండా ఉంచారా, హే హమారా, వందే మాతరం, జనగణమన, వీటి మీద కూడా ఈరోజు పార్లమెంట్లో చర్చలు వస్తున్నాయి తప్ప ఎప్పటికి న్యాయం జరుగుతుందో తెలియదు. అన్యాయం జరుగుతుందని వెళ్తే వాళ్ళు కూడా అన్యాయం చేసి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కూర్చుని బిడ్డలు ఈ స్త్రీలకు రక్షణ ఎక్కడని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే నాకు దుఃఖం వస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. మనం 79 years ఇండిపెండెన్స్ డే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 80th ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం. అసలు ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఏంటి అంటే 90s జనరేషన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం స్కూల్లో చదువుకున్నాం. మన పెద్దలందరూ కూడా ఎంతోమంది ప్రాణాలు విడిచి ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో పోరాటాలు చేస్తే 1947 నుంచి ఇది జరుగుతూ ఉంటే మనకి ఎంతో కష్టపడిన తర్వాత ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది అని చెప్పి. మరి అసలు ఇండిపెండెన్స్ డే అనేది మనందరికీ చాలా స్పెషల్. ఎందుకంటే మనందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము, మన వాళ్ళు కష్టపడి కొట్లాడి తీసుకొచ్చారు మనకి ఇండిపెండెన్స్ అని చెప్పి. మరి అసలు ఆ ఫైట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు దానికోసం ఫైట్ చేశాయి, అసలు ఆ హిస్టరీ అంతా మనకి తెలుసుకోవాలని ఉంటుంది. మరి అటువంటి కుటుంబానికి చెందిన ఒక స్పెషల్ పర్సన్ అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఉప్పు సత్యాగ్రహం మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాము, దాంట్లో పార్టిసిపేట్ చేసి ఎంతో ఫైట్ చేసి ఎంతో నాలెడ్జ్ షేర్ చేసిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ డాటర్ ఆల్ ఇండియా రేడియో చిన్నమ్మ అని అమ్మని అందరూ పిలుస్తూ ఉంటారు. ఆవిడ పేరు వచ్చేసి ఝాన్సీ రాణి. అమ్మతో మాట్లాడి అసలు అప్పట్లో జరిగిన స్టోరీస్ అన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. మా జనరేషన్ వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ డే అంటే మన పెద్దవాళ్ళందరూ కొట్లాడి తెచ్చింది అని చెప్పి మేము ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. బట్ మీరు అప్పుడు చిన్న ఏజ్లో ఉండుంటారు. మీ నాన్నగారు ఉప్పు సత్యాగ్రహంలో ఆయన పాల్గొన్నారు అంటే అప్పట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్ని ఇది జరుగుంటాయి మీకు ఐడియా ఉండుంటుంది. అసలు ఇప్పుడు ఈజీగా ఇండిపెండెన్స్ డే అంటే ఒక ఈజీగా తీసేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. దీనికోసం కష్టపడిన కష్టాన్ని మీరు దగ్గరుండి చూసారు కాబట్టి దాని గురించి చెప్పండి. మొదటగా ఈ భారతదేశానికి సంపూర్ణ స్వేచ్ఛని ప్రసాదించినటువంటి అందరూ ఉద్యమకారులకు, మహనీయులకు, సామాన్య ప్రజానీకానికి, పాల్గొన్న సామాన్య ప్రజానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మనకి అతి ముఖ్యమైన స్వాతంత్ర సమర యోధుల దినోత్సవం అనేది మీరు అన్నట్టుగా పాప ఒక మామూలు పండగలాగా అయిపోయింది. ఈనాటి ఈ స్వేచ్ఛకు మూలకారకులైనటువంటి ఘనులు, గొప్పవారు, వక్తలు, స్వాతంత్ర సమరయోధులు, దెబ్బలు తిన్నవారు, ప్రాణాలు అర్పించిన వారు. ఒక భగత్ సింగ్ని తీసుకోండి, అల్లూరి సీతారామరాజు గారిని తీసుకోండి, ఇంకా అనేక మహనీయులు ఎంతోమంది చిన్న చిన్న వయసులోనే వారు ప్రాణాలు అర్పించి దెబ్బలు తిని ఆంగ్లేయులతో చెప్పలేనటువంటి చాలా భయంకరమైనటువంటి దుర్ఘటనలు వారి ఇంటి స్త్రీలకు కూడా జరిగి మానం, ప్రాణం సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప అమరవీరుల చరిత్రని మర్చిపోయారని చెప్పవచ్చు నేటి నాయకులు, నేటి ప్రజలు కూడా.
నాటి ఆ స్వాతంత్రం లేకపోతే, వారు అది సముపార్జించకపోతే నేడు మనకి ఈ స్వేచ్ఛ లేదు. ఈ స్వేచ్ఛ లేదు, మనం ఇంత ప్రశాంతంగా కూర్చుని మన లైఫ్ లీడ్ చేసే వాళ్ళం కూడా కాదు. వారు 1858లో విక్టోరియా మహారాణి పరిపాలన మొదలైన తర్వాత మన వేదాలు, మన శాస్త్రాలు, మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన కావ్యాలు పక్కన పెట్టేసి ఆంగ్లేయ బోధన, ఆంగ్లేయ భాషా బోధనతోటి, వాళ్ళ చరిత్రలతోటి పాఠ్యాంశాలని నింపేసి మనకున్నటువంటి గొప్పదనం ఏదైతే ఉందో, ఈ వైదిక దేశానికి ఉన్నటువంటి గొప్పదనం ఏదైతే ఉందో, ఆ గొప్పదనాన్ని పక్కకు తొలగించి వారు ఇక్కడ స్థిరపడాలనుకుని వారి యథేచ్ఛగా ఈ ప్రజల్ని హింసిస్తూ, ఈ ప్రజల మనోభావాన్ని, స్వేచ్ఛని దెబ్బతీస్తూ, వీరిని ఒక బానిసలుగా చేసి భారత మాతని ఒక 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 దాస్య శృంఖలాలతో బంధించి వేసి ఈ ప్రజల్ని కూడా ఒక బానిసలుగానే చూడాలి అనే ఉద్దేశంతోనే ఆంగ్లేయులు ఉన్నారు. అటువంటి ఆ సందర్భంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనేది చిన్న మాట కాదు. అవును, చాలా గొప్ప మాట. అహింసా మార్గంలో ఉపవాస దీక్షతో శాసనోల్లంఘం అంటే వారు చేసిన శాసనాల్ని ఉల్లంఘించడానికి ముందుకు వచ్చినటువంటి మహాత్మా గాంధీ యొక్క ప్రేరణ ఏదైతే ఉందో, ఆ ప్రేరణకు తోడు చాలామంది నాయకులు ఆనాడు ఈ భారతమాత కోసం, ఈ భారతమాత దాస్య విముక్తి కోసం వారు కష్టపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రాణాలు అర్పించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా సజీవంగా ఉండి జీవం లేని జీవోత్సవాల్లో అయిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు వారికి అడ్రస్ లేదు. వారి మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ వాళ్ళంతా ఏమైపోయారు, ఎక్కడ ఏం చేస్తున్నారు కూడా తెలియదు. అటువంటి స్వాతంత్ర సమరయోధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కనీసం ఒక వారం పాటు నాటి ఆ జెండా ఉంచారా, హే హమారా, వందే మాతరం, జనగణమన, వీటి మీద కూడా ఈరోజు పార్లమెంట్లో చర్చలు వస్తున్నాయి తప్ప ప్రశంస అనేది లేకుండా అయిపోయింది. అవును, ఒక కుటుంబ యజమాని కుటుంబాన్ని భూస్థాపితం అవ్వాల్సినటువంటి ఒక ఆర్థిక సంపత్తి నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబం నుంచి విద్యావంతుల్ని, ఆ కుటుంబం నుంచి పండితుల్ని, పామరుల్ని అందరినీ ఇచ్చారనుకుందాం. ఆ యజమాని కనీసం సంవత్సరీకం అని పెట్టి ఏదో ఒక ఆయన్ని స్మరించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం స్మరిస్తున్నామా? లేదు, స్మరించడం లేదు. మన యొక్క స్వాతంత్ర సమరయోధులను స్మరించడం పోయి వారిని విమర్శిస్తున్నాం. ఒక్కరోజు కూడా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి నేటి యువత, వారికి జైలు జీవితం అంటే దేశ స్వాతంత్రం కోసం లేకపోతే తెలుసుకుందామనే ఆసక్తి లేని యువత, లేకపోతే ప్రజలు వారి ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అందరూ తప్పులు చేసి జైలుకి వెళ్ళే వాళ్ళే తప్ప దేశం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు, న్యాయం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఏమన్నా ఒకరిద్దరు ఉంటారేమో అమ్మా, తెలియదు మాకు. ఆగస్టు 15 వస్తే ఖాదీ బట్టలు కట్టుకుని మేము స్కూళ్ళకి మాస్టర్ గారి వెనకాల వెళ్ళి అక్కడ మైక్ పెట్టి ఆ పాటలు పెట్టి దేశభక్తి పాటలు పెడితే ఆ పాటలు వింటూ దేశమాతని ఆమెని గౌరవిస్తూ ఆమె కోసం ప్రార్థన చేసి అనేక పాటలు మేమంతా పాడి మా దేశభక్తిని చాటుకుని వీరందరి గురించి మా ఉపాధ్యాయులు మాకు చెప్తుంటే, లేకపోతే ఆ స్థానిక నాయకులు ఎవరైనా వచ్చి స్వాతంత్ర సమరయోధులు చెబుతుంటే తరించిపోయేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ అవకాశము లేదు. అటువంటి సమాజం ప్రస్తుతం లేదని చెప్పాలి. మీ నాన్నగారు మీరు చూసే ఉంటారు, దీనికోసం ఎంత ఫైట్ చేశారు ఏంటి. ఇప్పుడు అప్పట్లో ఉప్పు సత్యాగ్రహం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారితో ఎంతో మంది ఉన్నారు. ఆ ఎంతో మంది పేర్లు తెలియదు, వారెవరు తెలియదు, వాళ్ళు కుటుంబాలు పడిన కష్టాలు జనాలకి తెలియదు. అంటే అమ్మ లాలా లజపతి రాయ్ అని చెప్పి, తర్వాత సరోజిని నాయుడు గారు, కస్తూరిబా, మరి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత తరం వచ్చేటప్పుడు సుచేల కృపలాని గారు, తర్వాత సోమనాథ్ చటర్జీ, చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి కూడా ఒక సమూహం బయలుదేరితేనే మనం ఈ స్వాతంత్రాన్ని మనం పొందగలిగామమ్మా. ఇది ఏ ఒక్కరి కష్టమో అని చెప్పలేము. మార్గదర్శకులు ఉన్నారు. ఆ మార్గదర్శకులను అనుసరించి
ఆ, ప్రజలంతా కూడా నడిచారు. అప్పుడు ఏంటంటే ఏకత, ఒకటే భావం, భారతదేశానికి స్వాతంత్రం కావాలి, తీసుకురావాలి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, కేవలం భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని ఒక భావన తప్పిస్తే రెండోది లేదు. దానికోసం ఎంత పోరాటమైనా జరపడానికి సిద్ధపడ్డారు. అటువంటి ఆ యొక్క నాయకుల్ని కనీసం ఏ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రశంసించి ఒక వారం రోజులు వారి గురించి ప్రజలకు తెలియజేసి ఎన్నో ఈ రోజు నాడు మీడియా చాలా గొప్పగా ఉంది. ఇటువంటి విషయాలకు విలువనిచ్చి ఇటువంటి విషయాలను పిల్లలకు ప్రబోధిస్తే, వారికి పాఠ్యాంశాలుగా పెడితే కొంత 10th క్లాస్ వరకు కూడా ఈ పిల్లలు ఒక మంచి సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి బిడ్డల్లాగా పెరుగుతారు. వాళ్ళకి ఏ రాజకీయాలు లేకపోతే మరొకటి ఏమీ తెలియదు. ఆ ఏజ్ నుంచి కనీసం 10వ తరగతి వరకన్నా ఈ పాఠ్యాంశాలు పెట్టి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశం కోసం కష్టించినటువంటి గొప్ప నాయకులని, ఉద్యమకారుల్ని, వీరందరినీ స్మరింపజేయటం అనేది ప్రభుత్వ బాధ్యత. అప్పట్లో నాన్నగారు మీతో ఏం చెప్తుండేవారమ్మా? అంటే ఉప్పు సత్యాగ్రహం జరిగేది 1930 ఆ ప్రాంతంలో జరిగిందమ్మా. నేను పుట్టిందేమో 52. అయితే అప్పటికి మా నాన్నగారికి ఒక 16-17 ఏళ్ల వయసు ఉంటుంది. రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు పెట్టినటువంటి సభ నిర్వహణ కోసం అని చెప్పి ఒక కార్యకర్తగా వెళ్ళిన నాన్నగారు అనుకోకుండా ఆయన స్వాతంత్ర సమరయోధులుగా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కడలూరు, బళ్ళారి, సిరికుప్ప, తర్వాత మద్రాసు, కలకత్తా, రాజమండ్రి, నూజివీడు, ఇట్లా జైళ్ళు మారుస్తూ ఉండేవారు. ఎందుకంటే అక్కడున్న ఖైదీలను కూడా ప్రభావితులను చేసేవారు వీళ్ళు. ఈ స్వాతంత్ర సమర అంచేత ఇక్కడ ప్రభావం చేస్తే వీళ్ళు ఒక 10 మంది ఉద్యమ నాయకులు అవుతారేమో అనే భయంతో అక్కడి నుంచి అక్కడికి ఈ ఆంగ్లేయుల పోలీసులు యొక్క సమాచారాన్ని బట్టి వాళ్ళు మారుస్తూ ఉండేవారు. అట్లా అయినా 9 సంవత్సరాల 6 మాసాల 23 రోజులు ఎంతో జైలులోనే మగ్గిపోయారు. ఈ లోపల వారి ఆరోగ్యం చెడిపోయింది. ఇక్కడ మాకినేని బసవపున్నయ్య గారు, తర్వాత చంద్రరాజేశ్వరరావు గారు, ఇంకా బృస్సాంబమూర్తి గారు, అల్లూరి సత్యనారాయణ రాజు గారు ఇందాక చెప్పాను కదా, ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారమ్మా. ఎటువంటి వారంతా కూడా ఆయనకి, దర్శి చెంచయ్య గారు, వీరంతా కూడా ఆయనకి సహచరులుగా ఉన్నారు. తర్వాత మద్రాసు జైలు నుంచి ఆయన విడుదలయ్యి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా ఆయన దాదాపు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. ఇంకా మరణించడం జరిగిందన్నమాట. నేను ప్రతి కుటుంబం నుంచి ఒక్క వ్యక్తి అయినా సరే ఈ జెండా పట్టుకుని వందే మాత్రం పాడిన వాడే ఉన్నాడమ్మా దేశం అంతటా కూడా. వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు, గొప్ప నాయకుల పేర్లు మాత్రమే మనం తలుచుకుని కాదు, ఈ సమరంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి మనం మనస్ఫూర్తిగా అతనికి ఆ వ్యక్తులకు పాదాభివందనాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు వారి యొక్క ఆ దృఢ సంకల్పం, ఈ దేశం కోసం వారు చూపించినటువంటి ఆలోచన సరళి, వారు అనుసరించిన మార్గం ఈనాటి యువతకి తెలియజేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి, అందరికీ కూడా ఉంది. దానితో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం కాబట్టి ఇంత నిర్వికారంగా, ఇంత నిర్విచారంగా, ఇంత ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా దేశ స్వాతంత్రం దినోత్సవం చేయటం అనేది మాత్రం ఏదో ఎర్రకోట నుంచి ఒక ఉపన్యాసం ఇప్పించడం కాదమ్మా. వారి గొప్పదనాన్ని గురించి పదే పదే మనం స్మరించవలసిన అవసరం ఉంది అంట. మీరు అప్పట్లో గాంధీ గారితో ఆయన్ని చూడడము అలాంటివి ఏమన్నా జరిగేదమ్మా? ఆ గాంధీ గారిని లేదు. నేను పుట్టిందే 52 కదా నాన్న, అందువల్ల నేను ఆయన చూడాలి. నాన్నగారు మాట్లాడారా ఆయన? ఆ బళ్ళారిలో ఉప్పు సత్యాగ్రహానికి వచ్చినప్పుడు నాన్నగారు పాల్గొన్నట్టు నాన్నగారు చెప్పారు. తర్వాత మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత రాజాజీ, ఇటువంటి నాయకులతో, టంగుటూరి ప్రకాశం పంతులు, వీటితో ఆయనకి సన్నిహితమైనటువంటి పరిచయాలు, శిష్యరకం ముఖ్యంగా శిష్యరకం, వారందరి దగ్గర కూడా ఒక గురువులుగా భావించి శిష్యరకం చేసిన వారిలో మా నాన్నగారు ఒకరు. ఇప్పుడు ఆ రోజుల్లోనే మీరు కూడా
స్వాతంత్ర పోరాటంలో మీ నాన్నగారు పాల్గొన్నారు, అంత దేశభక్తి, దేశానికి ఏదో చేయాలి అనే కుటుంబంలో మీరు పుట్టారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద కంపల్సరీ ఉంటది. ఇప్పుడు మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు అంత గొప్ప వాళ్ళైతే పిల్లలు కూడా అంతే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అవే చెప్తూ ఉంటారు కదా. అలా మీ నాన్నగారు మీకు ఎక్కువ ఏం చెప్తూ ఉండేవారు? దేశభక్తి గురించి, ధర్మ మార్గం గురించి, కులమతాలకు అతీతంగా ఉండడం గురించి, పేదరిక నిర్మూలనలో మనం ఒక భాగం అవ్వాలని. అంటే మనం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖచ్చితంగా ఒక పేదవాడికి దానం చేయాలని, ఆ దాతృత్వం ఉండాలని ఇలాంటివి చెప్పేవారు. మీరు కూడా అంటే ఇప్పుడు మేమైనా మా జనరేషన్ అయినా యాంకర్స్ అంటే ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలు ఎందుకు కెమెరా ముందు, ఎందుకు ఇవన్నీ ఎందుకు వద్దు అన్నట్టుగా, మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఎక్కడో మనం వెనకబడిపోయాం ఒక రకంగా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లోనే మీరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడం అంటే మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఎన్నో మాటలు చెప్పుంటారు. ఆ సపోర్ట్ గురించి చెప్పండి. నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేటప్పటికే నాన్నగారు మరణించడం జరిగింది. కానీ నా భర్త, మా నాన్నగారి పేరు నంబూరి శ్రీనివాసరావు గారు. ఆయన కవి, రచయిత, మంచి వక్త, చాలా మంది గొప్ప నాయకుల చేత ప్రశంసించబడిన బట్టి వాక్చాతుర్యం కలిగినటువంటి గొప్ప వక్త. మా నాన్నగారు తమ్ముడు దూర్వాస మహర్షి గారు, నంబూరి దూర్వాస మహర్షి గారు. ఆయన కూడా 4.5 సంవత్సరాలు స్వాతంత్ర సమరయోధులుగా జైలు జీవితాన్ని అనుభవించారు. వారు జాషువా గారు వారి సమకాలీకులు కవిగా. ఆయన కూడా గుర్రం జాషువా గారు, గుర్రం జాషువా గారు వారి సమకాలీకులు. అప్పటి తిరుపతి వెంకట కవులు ఆ సమకాలీకులు. వారు కూడా నిరుపేద అనే ఒక కావ్యం రాసి మన అక్కినే నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అది పాఠ్యాంశం కూడా యూనివర్సిటీలో. నాకు మరి ఏ యూనివర్సిటీలో అనేది నాకు జ్ఞాపకం లేదమ్మా, కానీ పాఠ్యాంశం అనేది ఒక కవి గారు చెప్పారు నాకు. మన సి నారాయణ రెడ్డి గారు వీరందరూ సమకాలీకులు అన్నమాట. దాశరథి గారు వీరంతా కూడా మంచి మిత్రులు కూడా. వీరంతా ఒక మిత్ర బృందంగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు, కవులు, పాండిత్యము, మేధస్సు ఎంత అట్లా ఉండేదన్నమాట. ఆనాటి అసెంబ్లీ కూడా ఒక వేద పాఠశాలలో ఉండేది. ఒకరినొకరు ప్రశంసించుకోవటం, ప్రతిపక్షాలైనా సరే ఏ పక్షమైనా సరే భాష చాలా అద్భుతంగా ఉండేది. వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా చాలా గొప్పగా ఉండేది. వారి వారి అభిప్రాయాలను శాసనసభ్యులుగా తెలియజేయడం కూడా ఒక వేద పాఠశాలలో ఉండేదమ్మా అసెంబ్లీకి వెళితే. అటువంటి మిత్ర బృందం అంతా కూడా ఉండేవారు. అట్లా నాన్నగారు కూడా శ్రీనివాస పద్యమంజరి, కాంగ్రెస్ నిర్మాణ సమస్యలు, తర్వాత ప్రజా విజయం నాటిక, అలలు గేయ సంపుటి, జై పతాకరి నాటకం ఇవన్నీ రాశారనమాట. కవులు వీళ్ళంతా కూడా అట్లా. అయితే నాన్నగారు దేశభక్తి గురించి అంటే ఆయనకి ఉండడం తక్కువ, మాతో ఉండడం చాలా తక్కువ. వచ్చిన 4 రోజుల్లో ఆయన దగ్గర పడుకున్నప్పుడు ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల గాథలు చెప్పడం, ఆ కష్టాలు చెప్పడం. అప్పుడు కూడా ఆయన కన్నీళ్లు తో ఇలా చెంపలన్నీ తడిచిపోతే నేను తుడవడం జరిగేదన్నమాట. అంటే జైల్లో కూడా ఎంతమంది మగ్గిపోయారు. ఆర్థిక సంపత్తి లేని వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ జైల్లో మగ్గిపోతూ ఉంటే వాళ్ళు దేవుడో రాముడో అన్నా కూడా వాళ్ళని పట్టించుకునే నాతుడు లేకంటే అందరూ అదే సమరంలో ఉన్నారమ్మా. ఎవరి గురించి ఎవరో పట్టించుకునేటువంటి స్థితిగతులు లేవన్నమాట. అక్కడికి రంభా వెంకటప్పయ్య గారని కొంతమంది పెద్దలు ఎవరికన్నా మరీ జీవితంలో అసలు వాళ్ళకి భోజనం కూడా లేనటువంటి కుటుంబాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆర్థిక సహాయం బయట నుంచి చేయించడానికి కూడా వాళ్ళు దోహదపడేవాళ్ళు అనమాట. అమ్మ, ఇప్పుడు గాంధీ గారు చెప్పేవారంటే అప్పట్లో ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీద ధైర్యంగా నడవగలుగుతుందో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి. మరి ఈ రోజుల్లో అంటే మనకి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతో ఇంత ఫైట్ చేసిన మన పూర్వీకులు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత కొట్లాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా బయట ఒక సెక్యూరిటీ అనేది లేదు. మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ రేపులు చేయడాలు, చంపేయడాలు. స్కూల్కి ఒక ఆడపిల్ల అంటే ఇప్పుడు స్కూల్కి పంపాలంటే కూడా భయపడే సిచ్యువేషన్. ముసలి వాళ్ళను కూడా వదలలేని పరిస్థితి ఉన్న ఈ సమాజం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? ఈ పిల్లల్ని వేధించడం అనేది, యువతుల్ని వేధించడం అనేది బహుశా ఇది కొత్త విషయం కాదు, అనాదిగా వస్తున్నది.
ఇంట్లో పని వాళ్ళను, పొలంకి వచ్చినటువంటి కూలీ స్త్రీలను, లేకపోతే స్కూల్కి వస్తున్నటువంటి పసిపాపలను, ఇటువంటి క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో మానవ మృగాలు, ఈ మృగాలు వాటి పట్ల ఎలా వ్యవహరించింది అనాదిగా ఉంది. అయితే ఈరోజు బికాస్ ఆఫ్ ఛానల్స్ బయటకు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. బయటకు వస్తున్నాయి. అర్ధరాత్రి నడవడం అనే మాట చాలా గొప్ప మాట. అది స్త్రీలు అర్ధరాత్రి సంచరించాలనే మాట ఆయన ఎంత ముందు చూపుతో మాట్లాడారంటే పట్టపగలే నడవలేమనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకే అర్ధరాత్రి అని, అందుకే ఆయన అర్ధరాత్రిని ఉదాహరించారు. మహాత్ములు కదమ్మా వీరంతా కూడా, వాళ్ళు ఫ్యూచర్ని చూడగలరు అన్నమాట, భవిష్యత్తును చూసి మాట్లాడగలరు, వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. ఇప్పుడు మొట్టమొదట తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచేటప్పుడు వాళ్ళకు నేర్పించాలి. ఒక స్త్రీని ఎట్లా చూడాలి, ఒక పసిబిడ్డని ఎట్లా చూడాలి అనేది నేర్పించాలి. తర్వాత ఈ సినిమాలలో కొన్ని సినిమాలలో కొంచెం శృతి మించి శృంగారాలు చూపించడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టే లెక్క అనుకుంటామని నాకు తెలియదు, నేను ఇప్పుడు సినిమాలు నేను చూడను కాబట్టి. ఇదొకటి. తర్వాత ఎప్పుడైతే ఈ సాంకేతికంగా మనం చాలా గొప్పగా అయ్యామనుకున్నటువంటి ఈ సెల్ ఫోన్స్ వచ్చాయో, ఈ యువత ఎవరైతే ఉన్నారో కొంచెము వంకరగా ఆలోచించే పిల్లలకి ఇదొక సాధనం అయిపోయింది ఏది చూడటాకైనా. డిఐజీ సుమతి గారు, ఆవిడెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అసలు ఉమెన్స్కి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీద నుంచుంటే ఆవిడని నువ్వు వస్తావా అని చెప్పి అడిగిన వాళ్ళు ఒక 40 మందిని తీసుకెళ్లి ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీయో లేకపోతే ఏదో వర్క్ ఇదో ఒక ఆడపిల్ల రోడ్డు మీద నుంచుంటే ప్రతి ఒక్కరికి అడగడం ఈజీ ఏమో, కానీ ఏ ఆడపిల్ల నుంచున్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఇలా అసభ్యంగా మాట్లాడడం ఇలాంటివి ఇప్పటికీ జరుగుతున్నాయి. అంత పెద్ద ఎందుకమ్మా ఇప్పుడు క్యాబ్ లో ఒక్కరం ప్రయాణం చేయలేం, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు మనకి. ఓ బస్ స్టాప్ లో ఒక్కరు నిలబడి బస్సు కోసం వెయిట్ చేసే లేదు, అవకాశమే లేదు అసలు. ఒక సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి డ్రైవరు, ఆ సంస్థకు సంబంధించిన సిబ్బంది ఉంటే కొంతవరకు క్షేమంగా చేరుతుందేమో తెలియదు మరి. ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించిన డ్రైవర్లు కూడా ఏం చేశారో ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఇది ఈ ప్రశ్నగానే మిగిలిపోతోంది కానీ దీనికి జవాబు దొరకడం లేదు. పూజలు పెరిగినాయి, గుడులు పెరిగినాయి, ప్రవచకుల గొప్ప సంభాషణలు పెరిగాయి, అన్నీ పెరిగాయమ్మా. కానీ ఇది మాత్రం తగ్గట్లేదు. అంటే అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ జనరేషన్ చూస్తే దీనికా మేము ఇంత కష్టపడింది అని సిగ్గుపడేలా చేసే సిచ్యువేషన్. నాడు మహిళలు పురుషులు కలిసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఏ స్త్రీ నుంచి మాకు ఈ పురుషుడితో మాకు ఇబ్బంది వచ్చింది, మాకు తగిలారో లేకపోతే మమ్మల్ని ఏదో వెటకారంగా చూశారో అటువంటిది ఏమీ లేదు. ఒకటే ధ్యేయంతో ఉండేవాళ్ళు, ఆ ధ్యేయాన్ని పరిపూర్ణం చేసేవాళ్ళు. పురుషులు కూడా అలాగే గౌరవించేవారు. అవును. మరి ఇప్పుడు లోటు ఎక్కడుంది? సిగ్గుపడేలా చేస్తున్నారు కొంతమంది. దీనికి ఈ ప్రశ్నకి ఏ ఒక్కరో జవాబు చెప్పడం అనేది జరగదమ్మా. మార్పు రావాలి, చట్టంలో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి. చట్టం ఎప్పుడైతే కఠినతరం అవుతుందో కొంతవరకు కూడా ఇది ఆగే అవకాశం ఉంటుంది. తమిళనాడులో జయలలిత గారు ఉన్నంతకాలం కూడా ఒక స్త్రీకి వెసులుబాటుగా ఎక్కడ పడితే అక్కడ టెలిఫోన్స్ ఉండేవి. ఏదన్నా ఒకడు వికారం చూసినా కూడా వెంటనే పోలీసు స్పందించేటట్టు ఆవిడ ఏర్పాటు చేసినట్లు. నా మేనల్లుడు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, మ్యూజిక్ ఎగ్జామ్కి. బట్ తిరిగి వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఇది. 10 ఏళ్ళ నాటి సంగతి, 15 ఏళ్ళ నాటి సంగతి చెప్తున్నా. అట్లా ప్రభుత్వం ఆలోచించాలి. పిల్లలు ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్నారు, మరి బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, లేదా డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, షాపుల్లో పనిచేసే ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఆడబిడ్డలకి ఫస్ట్ రక్షణ ఏమి ఇవ్వాలనేది ప్రభుత్వం యోచించాలి. అట్లాగే శిక్షలు కూడా గట్టిగా కఠినంగా ఏ రంగంలో లేదమ్మా, ప్రతి రంగంలోనూ ఉన్నాయి.
ఉంది. ఈ అమ్మాయి ఇదిగో ఇట్లాంటిది ఏదైనా ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే దాని మీద స్పందించేటువంటి రక్షక భటులు కూడా ఎప్పటికి న్యాయం జరుగుతుందో తెలియదు. అన్యాయం జరుగుతుందని వెళ్తే వాళ్ళు కూడా అన్యాయం చేసి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కూర్చుని బిడ్డలు ఈ స్త్రీలకు రక్షణ ఎక్కడని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే నాకు దుఃఖం వస్తుందమ్మా. బయటే కాదమ్మా, ఇళ్లల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ తగ్గాలంటే అంటే మనలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మార్పు రావాలి. మీరు అన్నట్టు కాన్స్టిట్యూషన్ గట్టిగానే ఉందమ్మా, దాన్ని అమలుపరిచేవాడు గట్టిగా లేడు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. వేరే దేశాల్లో ఇప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే ఎలా అయితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారో అలా మన భారతదేశంలో ఎన్ని లక్షల కేసులు ఇప్పటి వరకు పెండింగ్లో ఉండుంటాయి అమ్మా. ఇలా అన్యాయంగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి న్యాయం జరిగిందో లేదో తెలియని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం కదా. జరగదమ్మా, జరగదు. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంటుంది? అంటే ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? దాదాపు 10-15 సంవత్సరాలుగా న్యూస్ చూడటం మానేశానమ్మా. చూడడం ఆపేశారు? ఎందుకు? పేపర్ చదవడం మానేశాను. ఏం నేర్చుకుందామమ్మా? ఏ నాయకుడి దగ్గర నుంచి ఏ భాష వినాలో భయం, ఏ పార్టీల నుంచి ఏ వ్యక్తుల నుంచి ఎన్ని కోట్ల లంచాల గురించి మనం వినాలో భయం, ఏ వర్గంని తొక్కేసి ఒక వర్గం పైకి వచ్చి లేకపోతే ఒక కులాన్ని తొక్కేసి ఇంకొక కులం పైకి వచ్చి కులం తిట్టుకుంటారో అవి ఆ దుర్భాషలు వినాలనే భయం. ఇన్ని భయాలతో ప్రపంచం బయటకు చూడకుండా నాబట్టి వృద్ధులు కానీ గృహిణులు కానీ మౌనంగా ఉండడమే మంచిదనిపించిందమ్మా. అంటే కుల మతాలు మనం పెట్టుకోకుండా అందరినీ ఈక్వల్గా చూసి మంచి చేయాలి అనే మాటలు వింటూ మీరు చిన్నప్పటి నుంచి కూడా పెరిగారు. అలాంటిది ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 79 years కంప్లీట్ అయిపోయి 80 yearలో మనం అడుగు పెడుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా కులాలు మతాలు అని కొట్టుకోవడం, ఉన్న పాలిటిక్స్ కూడా నా కులం నా క్యాస్ట్ అని మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే బాధగానే ఉంటుంది. ఆంగ్లేయ పరిపాలన తర్వాత స్వేచ్ఛ ఎవరికి వచ్చింది? రాజకీయ నాయకులకు వచ్చింది అనుకుంటా. రాజకీయ నాయకులు అందరికీ రాలేదమ్మా, కొన్ని కులాలకు వచ్చింది. కులాలకి కొన్ని కులాలకి స్వేచ్ఛ వచ్చింది, కొన్ని కులాల నాయకులకి నువ్వు అన్నట్టు, కొన్ని కులాల ప్రజలకు కాదు నాయకులకు స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే పాత తరం వాళ్ళు అన్ని కులాలు పాల్గొన్నాయి కాబట్టి దేశ స్వాతంత్రం సమరయోధులుగా వీళ్ళంతా పాల్గొన్నారు కాబట్టి వీరందరూ ఒకటి, వీరందరిని ప్రేమించాలనే ఒక ఆలోచనతో వారు ఉండేవారు. ఆ ఆలోచన వీళ్ళతో తగ్గుతూ వచ్చింది. కారణం ఏంటంటే అసలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. 10 చెప్పమానమ్మా ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళ చరిత్ర గురించి చెప్పమాను, చెప్పలేరు. అధికార దాహం ప్రజల్ని లేనిపోయినటువంటి ఆశలకి తీసుకెళ్ళి ఆ ఆశా సౌధాల్లో వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు అసలైన సౌధాలు కట్టుకోవటం. ఇంతకు మించి ఇంకా మనం ఇంకేం కోరుకోలేమమ్మా. ఇది ఆల్మోస్ట్ ఇది ఇలా మాట్లాడొచ్చో లేదో నేను పెద్దదాన్ని అయ్యండి, వ్యవస్థ కుళ్ళిపోతుంది. నిజమే అమ్మా, వ్యవస్థ కుళ్ళిపోతుంది. దీనికి ఔషధం వేసేవాడు ఎవరో తెలియదు. మళ్ళీ అప్పట్లాంటి యుద్ధాలు అప్పట్లాంటి నిరసనలు మళ్ళీ అంత భయంకరంగా ఈ మధ్య చూసాం కదా, జంజీస్ చేసిన ప్రొటెస్ట్ ఈ మధ్య చూసాం మనం. అంతటి ఉద్రేకము, అంతటి భావ ప్రకటన, అంతటి పట్టుదల, అంతటి దృఢ సంకల్పం ప్రజలలో కూడా రావాలి కదమ్మా. వస్తే తప్ప నీకు ఏదైతే జరగడం లేదో, ఈ యొక్క ప్రభుత్వం నుంచి నీకు ఏది జరగడం లేదని ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. అదే స్వేచ్ఛ అంటే. ఈ రోజు మరి ప్రశ్నించే హక్కు కూడా లేదు కదా. ప్రశ్నిస్తే తీసుకెళ్లి జైల్లో పెడతారు, లేకపోతే చంపేస్తారనే భయం. కాబట్టి స్వతంత్రం మనకి ఆంగ్లేయులు వెళ్ళిపోయినా కూడా సంపూర్ణంగా రాలేదనే అనుకోవాలి. రాలేదనే అనిపిస్తుంది ప్రెసెంట్ మనం ఉన్న ఇవన్నీ చూస్తుంటే కూడా రాలేదు. యువత ముందుకు రావాలి, ప్రజలు ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, మేధావులు ముందుకు రావాలి, వక్తలు ముందుకు రావాలి, ప్రవచకులు ముందుకు రావాలి. భగవంతుడి గురించి చెప్పినా మిగిలిన విషయాల్లో దేశం గురించి, దేశభక్తి గురించి, దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి కూడా ప్రవచకులు చెప్పాలి.
అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు వేలెత్తి చూపించే ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉంది. మనకు వాక్ స్వాతంత్రం ఉంది, ఆదేశ సూత్రాలు ఉన్నాయి, ఉమ్, మనకి అన్నీ ఉన్నాయి. మన 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 భారత రాజ్యాంగంలో జరపవలసినవి జరగవలసినవి ఉన్నాయి. ఉమ్, దాన్ని జరిపేవాళ్ళు లేకపోతే అది ఎలా జరుగుతుందమ్మా? ఒక రోజు 2 రోజులు మాట్లాడతారు, వాళ్ళకి ఏదో ఫోన్లు రావడమో బెదిరించడమో జరుగుతుంది, మళ్ళీ ఆపేస్తారు. అవి కూడా ఉన్నాయి కదా. అవి కూడా ఉన్నాయి. అంత ధైర్యంగా ఇప్పుడు ఒక 100 మంది వచ్చి నీతో పాటు మేము నిలబడ్డామని అంత టైం ఎవరికి ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్లు అనుకుంటూ, జాబ్లు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇది మనమే కొనుక్కుని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఆర్థిక సంపత్తికి అవసరం అమ్మ ప్రతి కుటుంబానికి. చక్కగా ఒక ఆర్థికంగా వాళ్ళు నిలబడటం అనేది చాలా అవసరం. వాళ్ళ ఆరోగ్యాలు, చదువులు, వాళ్ళ వృద్ధాప్యాలు, లేకపోతే వాళ్ళ కుటుంబాల గురించి. కానీ దురాశతో పరుగులు తీయటం మాత్రం ఆ యొక్క ఆయువు కూడా తగ్గిపోతుంది. కోట్లు కావాలి, నువ్వు కోట్లు సంపాదిస్తావు నిజమే. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి నీ శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలు బయటపడిపోతున్నాయి. నువ్వు ఈ కోట్లు నువ్వు ఏవి అనుభవించలేవు. అవును, ఇది కూడా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మరిగా ఇది మాట్లాడుతూ వెళితే చాలా ఉంటుందమ్మా, చాలా విషయాలు ఉంటాయి. అసలు మనం ఏమీ చేయలేని ఒక ఏదో అసమర్థన జీవితయాత్రలాగా మనం మిగిలిపోవటం తప్పిస్తే ఈ కాసేపు మాట్లాడుకుంటాము, తర్వాత నీ ఉద్యోగంలో నువ్వు నీ దైనందిన కార్యక్రమంలో నువ్వు మునిగిపోతావు. ఇది ఆలోచించవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓట్లు పొంది ప్రజలకు సంక్షేమం చేస్తామన్న వాళ్ళు ముందుకు రావాలమ్మా అన్నిట్లో. ఒక స్త్రీ రక్షణ కానీ, ఒక అసమానతలు లేకుండా పరిపాలన కానీ, ఈ కులమతాల గురించి మాట్లాడకపోవడం, కులమతాలకు అతీతంగా పరిపాలన చేయటము, పరిపాలన దక్షతతోటి, ఇవన్నీ కూడా ముందు నాయకులు రావాలమ్మా. తర్వాత ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రశ్నించాలి, మీరు మాకు చేస్తున్నది ఏమిటి అని చెప్పి. ఎందుకంటే ఎవరి జేబులోది తీసి ప్రజలకు పంచరు కదా, ఏదైనా ప్రభుత్వ నిధి. అంతే తప్పిస్తే ఏ నాయకుడి జేబులో నుంచి తీసి ₹1 ఖర్చు పెట్టి ఎవరికి చేసేది లేదు. ఎవరన్నా ధర్మాత్ములుండి ఏదన్నా ఆయనకి ఒక స్పందన కలిగి ఎవరైనా పేదవాడు వచ్చినప్పుడు ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టి ఏదైనా చేద్దామనుకునే నాయకులు ఉంటే అది వేరే విషయం. వాళ్ళ గురించి మనం మాట్లాడటానికి ఏమి లేదనుకోండి. మార్పు రావాలమ్మా. మార్పు ఎక్కడి నుంచి రావాలనేది ఇక నాయకులే డిసైడ్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి, ఎందుకంటే అప్పటి నుంచి మీరు అవన్నీ కష్టాలు ఎలా పడ్డారు ఏంటి, చిన్న వయసు నుంచి విన్నారు, పెరిగారు, ఇప్పుడున్న జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు అమ్మ పడిన కష్టాలు చెప్పేవారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడ్డారు. అంతేకాదు ఆవిడ వయసులో ఉన్నారు, చిన్న పిల్లలు, అప్పుడు అన్నయ్యలు ఉన్నారు. ఎంతకాలం అని తల్లిదండ్రులు మాత్రం ఆదుకుంటారు. అందరి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవన్నమాట. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత మా ఈ రేడియో స్టేషన్లో పనిచేయడం కానీ, తర్వాత గ్రూప్ 4 రాసి పాస్ అయ్యాను, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసి పాస్ అయ్యాను, కానీ జాబ్ చేయలేకపోయాను. కారణం మా వారికి హెల్త్ బాగుండక 36 సంవత్సరాల వయసుగా ఆయనకి హార్ట్ అటాక్ రావటం వల్ల ఇంకా ఇంటి పట్టు నుండి ఏదో చేసుకోవటం అనేది, ఆ సమయంలో నాకు రేడియో స్టేషన్ అనేది ఒక పుట్టిల్లాగా నాకు సహకరించింది అన్నమాట. చిన్నగా మాట్లాడేదాన్ని, నీలాగా ఇంటర్వ్యూస్ చేసేదాన్ని, తర్వాత పాటలు దేశభక్తి గీతాలు రాసి ఇచ్చేదాన్ని, పాడేదాన్ని. చిత్తరంజన్ గారు ఉండేవారు అప్పుడు. తర్వాత నిర్మల్ కుమార్ గారు అని వారి దగ్గర మా పాప ఆమె కూడా రేడియో స్టేషన్లో ఆవిడ పాల్గొని, చిన్న పాపగానే ఆమె కూడా పాటలు పాడటం, నాటకాల్లో నటించడం ఇదంతా చేసేదాన్ని. చేసేది. నాకు 2 పిల్లలు, బాబును పాప. 2 అమెరికాలో ఉంటారు, శ్రీనివాస్ బాబు. నేను మా వారు చనిపోయి దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది. మీరు ఒక్కరే ఇక్కడే? కొంతకాలం అమెరికాలో ఉన్నాను. ఇంకా నాకు వయసు వచ్చేసిందమ్మా, ఇప్పుడు 75 సంవత్సరాల వయసు. నేను ఆ ఆంగ్ల భూమి మీద మరణించడానికి నేను సిద్ధపడలేదన్నమాట. నీ కర్మభూమి అనేటువంటి ఇక్కడే నేను నా చివరి రోజుల్లో ఉండాలి అని ఆ ఉద్దేశంతో వచ్చేసానమాట. మనవాళ్ళు మనవరాళ్ళు అంతా కూడా చక్కగా అక్కడ ఉన్నారు. అందరూ కూడా మంచి తెలివిగల బిడ్డలు, సమాజానికి ఎంతో అంతో సహాయపడే బిడ్డలు, అందరూ బాగున్నారు నాయన. ఓకే అమ్మ, చాలా సంతోషం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎన్నో మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఫైనల్గా
మన భారతీయులందరికీ కూడా మీ తరపు నుంచి ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలి అనుకుంటే చెప్పండి అమ్మ. నేను అంత పెద్దదాన్ని కాదు, కానీ ఈ భారతదేశంలో ఒక స్వాతంత్ర సమరయోధుడి కూతురుగా, ఓ 75 సంవత్సరాల వృద్ధురాలిగా నేను కోరేది ఏంటంటే, మనందరిలో మార్పు రావాలి. మొట్టమొదటిది విమర్శ వద్దు. 2 ఆలోచన ధోరణి పెంచాలి. 3 దాతృత్వం పెరగాలి ఉన్నంతలో. 4 వీటన్నిటిని మించి 4వదైనా కూడా దేశభక్తి ఉండాలి. ఈ దేశం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు, ఈ జాతి మన జాతి, భారత జాతి. జాతి కోసం మనం ఆలోచించాలి తప్ప కుల మతాల కోసం కాదు. జాతి కోసమే, జాతిలోకి అందరూ వస్తారన్నమాట. ఇదే నేను కోరుకునేది. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున తప్పకుండా ఆయా రాష్ట్రాల స్వాతంత్ర సమరయోధుల కోసం 7 రోజులు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ 7 రోజులు కూడా వాటిని స్మరింపచేస్తూ పాఠశాలల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఆ దేశ స్వాతంత్ర సమరయోధుల యొక్క గుణాలని కీర్తించేటువంటి అవకాశం అందరికీ ఇచ్చి, పిల్లల్లో ప్రజల్లో అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించడానికి వారు ముందుకు రావాలని చెప్పి వారిని కూడా నేను కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎన్నో మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీ అందరూ పడిన కష్టం ఇవాళ మేము ఫ్రీగా కొంతవరకు ఒక 50% అయినా ఇలా తిరుగుతున్నాము అంటే దానికి కారణం మీ పెద్దలు, మీ ఫాదర్స్, వీళ్ళందరూ పడిన కష్టమే. మీలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. అండ్ అలానే మీరు అన్నట్టుగా అన్నీ మారాలి, మార్పులు రావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. నీకు నా శుభాశీస్సులు. తర్వాత ఐడి వారి యాజమాన్యం వారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఐడి సిబ్బంది బాబులు ఇద్దరు, వారికి నా శుభాశీస్సులు. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు అందజేస్తూ మీరు ప్రశాంతంగా హాయిగా నిత్య సంతోషాలతో శతాయుష్కులై చల్లగా జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ నమస్తే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.